వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. మత్స్యకార యువకుడు కాకినాడ సముద్రంలో గల్లంతైన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. కాకినాడ దుమ్మలపేటకు చెందిన గద్దేపల్లి సాయిరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. అతడు చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. వేట సాగించే బోటును వేట అనంతరం కుంభాభిషేకం వద్ద నిలిపాడు. తుఫాను కారణంగా ఈదురుగాలులు తీవ్ర రూపం దాల్చడంతో ఆ బోటు అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని భావించి ఏటి మొగల్లోని కల్వర్ట్ వద్ద బోటును నిలుపుకుందామని అనుకున్నాడు. ఈ క్రమంలో బోటుకు వేసిన లంగర్ను లాగుతుండగా ఒక్కసారిగా విరుచుకుపడిన రాకాసి అలలతో పాటు వేగంగా వీచిన ఈదురుగాలికి సాయిరాం సముద్రంలో పడి గల్లంతయ్యాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం రాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది. వర్ష ప్రభావం కారణంగా రోడ్లన్నీ జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా మారిపోయాయి. పెన్నా, చెయ్యేరు, కుందు నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎటువైపు నుంచి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉన్నామని అధికారులు తెలియజేశారు. బాపట్ల కలెక్టరేట్లో తుఫాన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను చేనేత జౌళి శాఖ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా తుఫాను ప్రత్యేక అధికారి సిసోడియా పరిశీలించారు. తుఫాను ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆయనకు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో 103 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి చర్యలు తీసుకున్నామని, జిల్లాలో వర్షాల వల్ల మేజర్, మైనర్ కాలువలు పొంగి పొర్లకుండా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. నాలుగు రోజుల్లో సార్ ఉండండి అది చూపించు. Yesterday 31.89 mm was predicted, sir, but we did not receive that much, sir. Today 86, sir. So far 30 mm we have received, sir. అయితే మన జిల్లాకి గుంటూరు అండ్ పల్నాడు కూడా I need to monitor, sir. గుంటూరు 100 mm, sir, and పల్నాడు is 79.53 mm. We are continuously monitoring this one, sir. This is as of today or 25 మండలాలు చూసుకుంటే సార్ 31.7 mm rainfall already అయింది సార్. ఇందులో హైయెస్ట్ రైన్ఫాల్ చిన్నగంజం సార్, కోస్టల్, అద్దంకి, చీరాల, చెరుకుపల్లి, కోరిసపాడు సార్.
సో ఇది నిన్న ఎవ్రీ అవర్ వీఆర్ మానిటరింగ్ సార్, ఎవ్రీ అవర్ రెయిన్ఫాల్ కూడా మనం చూసుకుంటా ఉన్నాము సార్. వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ ఇస్, మన డాష్ బోర్డ్ చూపించండి. సో వీ హ్యావ్ డన్ ప్రిపేర్డ్నెస్ కోసం ఈ ఆల్ రిసోర్సెస్ని మనం తెచ్చుకున్న డేటాని ఒక గూగుల్ షీట్ లో పెట్టి దాని ఒక డాష్ బోర్డ్ విజిబిలిటీ ఇచ్చాం సార్. ది ఆఫీసర్స్ ఆర్ ఏబుల్ టు సీ వాట్ ఆర్ దేర్ రిసోర్సెస్. ఇందులో మెయిన్లీ సార్ సైక్లోన్ షెల్టర్ చూస్తే సార్ 3 డివిజన్స్ లో 440 ఇప్పుడు కనపడతా ఉంది సార్. ఇందులో యాజ్ ఆఫ్ నౌ 6134 పీపుల్ ఉన్నారు సార్. నిన్నటి నుంచే వీ హావ్ స్టార్ట్ సార్. ఇట్స్ అప్డేటింగ్ సార్, ఇప్పుడు కూడా తరలిస్తున్నారు, అప్డేట్ అవుతా ఉంది, వస్తా ఉంది సార్. ఇందులో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్, ఏజ్డ్ అన్ని కలిపి 513 ఉన్నారు సార్. రిలీఫ్ డౌన్ సార్, సో దట్ ప్రతి రిలీఫ్ సెంటర్ లో ఉన్న ఇన్ఛార్జ్ పర్సన్ ని కూడా కాల్ చేసి సెంటర్ వైజ్ వీ కెన్ నో అనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. అది మార్నింగ్ వీ హ్యాడ్ వన్ ఇష్యూ సార్, వన్ మండల్ లో దే డింట్ నో వేర్ ఇస్ దేర్ రిలీఫ్ సెంటర్ అంటే 51 pages వీ హ్యావ్ డౌన్లోడెడ్, వీ హ్యావ్ షేర్డ్ ఇట్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ హీరో అజిత్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం. ఏపీపై మంతా తుఫాన్ ప్రభావం, పలు జిల్లాలో భారీ వర్షాలు, విద్యుత్ రహదారుల పునరుద్ధరణే తొలి ప్రాధాన్యత అన్న మంత్రి లోకేష్. నర్సాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో పర్యటించిన మంత్రి నిమ్మల. ఎమ్మెల్యే నాయకర్తో కలిసి బియ్యపు తిప్పలో పునరావాస కేంద్రాలను సందర్శన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ హీరో అజిత్ కుమార్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.